జయగురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు మాఘశుద్ధ చతుర్దశి సోమవారం, పుష్యమి నక్షత్రం, సౌభాగ్యయోగం, గరజి, వణిజ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనకు, ఉపనయనాలకు, సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. అక్షరాభ్యాసం, ఒడుగు అంటే ఉపనయనం, అలానే అన్నప్రాసన వీటికి సుముహూర్తాలు ఉన్నాయి. అలానే ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. చతుర్దశి తిథి, సోమవారం, పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చాయి కనుక ఈ రోజున చేసేటువంటి శివారాధన చాలా విశేషం. కనుక శివారాధనకు ప్రాధాన్యత కలిగినటువంటి రోజు ఈరోజు. ఈ శివారాధన అనగానే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, శివలింగముల్లో అనేకమైనటువంటి భేదములు ఉన్నాయి. ఆ లింగ భేదమును అనుసరించి కూడా ఫలిత భేదం మారుతూ ఉంటుంది. వాటిలో నర్మద బాణలింగములు ఈ కలియుగంలో త్వరగా ఫలప్రదానం చేస్తాయి అని చెప్పేటువంటి మాట ఉంది. అంటే నర్మదా నది పరమేశ్వరుడు యొక్క స్వేదం నుంచి ఉద్భవించిందని చెప్తారు. శివుడికి ఒక మారు చెమట పట్టగా ఆ చెమట నదీ రూపాన్ని సంతరించుకుందట. ఆ నదియే నర్మదా నది అని. ఈ నర్మదా నదిలో ఉండేటువంటి రాళ్ళు ఈ నదీ ప్రవాహానికి దొర్లి 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 నునుపుగా తయారవుతాయి. వీటికి నర్మద బాణలింగములు అని పేరు. ఈ నర్మద బాణలింగాలు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఈ ప్రతిష్ఠ కలిగినటువంటి శివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేసేటువంటి పూజలన్నీ త్వరగా ఫలప్రదమవుతూ ఉంటాయి అని. ఈ నర్మద బాణలింగాలు లేనటువంటి చోట ఇతరత్రా సమయాల్లో మనకి త్వరగా శివుడి యొక్క అనుగ్రహం కలగాలంటే పూజించవలసినటువంటి శివలింగాలు ఎప్పుడు కూడా మట్టితో చేసినటువంటివి ఉండాలి. చక్కగా పుట్టమట్టి తెచ్చుకొని జల్లెడబట్టి ఎక్కడ రాళ్ళు రప్పులు ఏవీ లేకుండా దాంట్లో కొద్దిగా పాదరసం కలిపి ఆ పాదరసం కలిపి తయారు చేసినటువంటి లింగమును పూజించాలి అన్నారు. అంటే పాదరసం ఏదైనా లోహాన్ని తగిలినట్లయితే లోహం నశించిపోతుంది. కానీ చేతికి ఉంగరాలు ఏవి లేకుండా, బంగారం లాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకొని వాటికి అభిషేకం చేసుకోవాలి. ఇలా ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు కానీ మట్టి లింగమును కనుక పూజించడం అలవాటుగా పెట్టుకున్నట్లయితే, పార్థివ లింగం అంటారు దీన్ని కనుక పూజించడం అలవాటుగా పెట్టుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి అని. అసలు పూర్వం ఏం చేసేవారంటే, చక్కగా బయట నుంచి వచ్చేటప్పుడే పుట్ట ఏదైతుందో ఆ పుట్టమట్టి తెచ్చుకొని దాన్ని జల్లెడ పట్టేసుకునేవారు. ఏట్లో స్నానం చేసేవారు, దారిలో పుట్ట దగ్గరికి వెళ్ళేవారు, చక్కగా పుట్టమట్టి తెచ్చుకునేవారు. ఆ పుట్టమట్టి ఇంటికి రాగానే జల్లెడ పట్టుకునేవారు, లేదా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకునేవారు ఇంట్లో. దాన్ని అప్పటికప్పుడు చక్కగా శివలింగం తయారు చేసుకునేవారు, దానికి అభిషేకం చేసుకునేవారు. అభిషేకం చేసుకున్నాక తీసుకెళ్ళి ఇంట్లోనే బావులోనే కలిపేసుకునేవారు. ఒకప్పుడు జరిగేటువంటి విధానం అసలు రోజు ఇలానే ఉండేది. రోజు శివార్చన ఉండేది. చక్కగా విభూది పెట్టుకోవాలి. ఆ విభూది త్రిపుండ్రాలుగా పెట్టుకొని దాని మీద భస్మంతో ఒక చక్కగా బొట్టులాగా పెట్టుకోవాలి. బిందుహీనం త్రిపుండ్రంచ త్రిత్రయం నిష్ఫలా భవేత్ అన్నట్టుగా బిందువు లేకుండా త్రిపుండ్రాలు ధారణ చేసినా ఫలితం లేదట. అంటే భస్మాన్ని చక్కగా ఇలా 3 రేఖలుగా పెట్టుకొని దాని మధ్యలో చక్కగా ఒక బొట్టులాగా ఆ విభూతితోనే పెట్టుకోవాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అలా శరీరం అంతా కూడా పెట్టుకోవచ్చు, లేదా కనీసం నుదుటనే పెట్టుకోవచ్చు. ఈ భస్మం లేకుండా ఎప్పుడు శివారాధన చేయకూడదు. ఇది చేసుకొని అప్పుడు ఈశ్వరుడికి గంగాజలంతో అభిషేకం చేయాలి. గంగ లేదు, వడగట్టినటువంటి నీటితోటి అభిషేకం చేయవచ్చు. అలా అభిషేకం చేసేటప్పుడు మనకి నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః ఇట్లా వేదమంత్రాలు ఏవి రావు. నమకం రాదు, చమకం రాదు, ఏం పర్వాలేదు. నమక చమకాలతో సరిసమానమైనటువంటి స్తోత్రములు ఉన్నాయి. దీనికి శతరుద్రీయ స్తవం అనేటువంటి పేరు. ఈ శతరుద్రీయ స్తవాన్ని మీరు పారాయణ చేస్తూ ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు. శతరుద్రీయ స్తవం కూడా మీకు లభించలేదు, అప్పుడు ఏం పర్వాలేదు. ఓం నమః శివాయ కేవలం పంచాక్షరి మంత్రాన్ని 1000 మార్లుగా చెప్పుకుంటూ మీరు అభిషేకం చేసుకోవచ్చు. అలా అయినా శివుడు సంతసిస్తాడు. కానీ లింగం మాత్రం మృణ్మయ లింగమే అయి ఉండాలి. ఎందుకు ఈ పార్థివ లింగమే కావాలి, ఎందుకు ఈ మట్టితోనే చెయ్యాలి అంటే, దీనికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటయ్యా అనంటే, మనకి పృథివ్యాప్ తేజో వాయుర ఆకాశములు అని చెప్పని 5 పంచభూతాలు మనకు కనబడుతున్నాయి. ఈ పంచభూతాలు అందరికీ తెలిసినటువంటివి. ఈ పంచభూతములతోటే మన శరీరం తయారైంది. ఈ పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి లక్షణములు అన్నీ కూడా ఉన్నవి మట్టిలో ఉన్నాయి. అందుకని దాంతో తయారు చేసినటువంటి మూర్తిని కనుక పూజించినట్లయితే త్వరగా మనం కోరుకునేటువంటి కోరిక మనకు నెరవేరుతుంది. ఏవి కావాలన్నా ఇందులోంచి రావాల్సిందే, వేరే మార్గం ఏమీ లేదు. దీనికి వేదం ఏం చెప్తోంది? ఆకాశాద్ వాయోరగ్ని అగ్నే ఆపహ పృథ్వీ అంటూ ఇది సృష్టిక్రమంగా చెప్పబడింది. మొట్టమొదట ఆకాశం ఏర్పడిందిట. ఈ ఆకాశంలో ఒక గుణం ఉంది, శబ్దము అనబడేటువంటి గుణం ఉంది. ఆకాశం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అని అర్థం. అందుకని శబ్దం కూడా చూడండి అన్నింటా వ్యాపించి ఉంది. శబ్దము లేనటువంటి చోటు మీకు ఎక్కడా కనబడదు.
మీరు చెవి కనుక నేల కాంచి వింటే పిల్లలు చేస్తూ ఉంటారు ఇలాంటి కోతి చేష్టలన్నీ కూడా. చెవి కనుక కాస్త ఇలా నేల కాంచి వింటే దాంట్లోంచి కూడా మనకు ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది. చెవులు రెండు ఇలా మూసేసుకున్నా కూడా లోపల నుంచి కూడా మనకు ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది. అంటే శబ్దం అంతా వ్యాప్తి చెంది ఉంది. శబ్దం లేనటువంటి చోట ఏది లేదు. ఆకాశగుణం వ్యాప్తము, శబ్దము కూడా వ్యాపించే ఉంటుంది. ఈ శబ్దమును ఉపాసన చేయడం కూడా చాలా గొప్పది. శబ్దము ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలో చెప్పడానికి కూడా ఉపనిషత్తులో కొన్ని మార్గాలు చెప్తారు. ఆ శబ్దంతో భగవంతుని చేరుకోవడానికి కానీ చేసేటువంటి మార్గాల్లో ఒకటే సంగీత సాధన కూడా. అందుకనే నాదోపాసన అని దానికి పేరు. మొత్తానికి ఆకాశం నుంచి ఒక గుణం మాత్రమే ఏర్పడింది, దానికి శబ్దము అని పేరు. ఆకాశాద్వాయు, ఆకాశం నుంచి వాయువు పుట్టిందిట. ఈ వాయువులో రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి శబ్దం ఉంది. వాయువు ఎలా వీస్తోంది అంటే జంఝామారుతమే వీస్తోంది, దానికి శబ్దం వస్తుందని చెప్పుకుంటున్నాం. అందుకని వాయువులో శబ్దం ఒకటి ఉంది. దీనితో పాటు అదనంగా మరో గుణం ఏమిటయ్యా అంటే స్పర్శ ఉంది. ఎలా తగులుతోంది గాలి అంటే చల్లగా తగులుతోంది, వెచ్చగా తగులుతోంది అని చెప్పుకుంటాం. స్పర్శ అనబడేటువంటి దీనికి ఒక గుణం ఉంది. ఇలా వాయువులో రెండు గుణాలు చేరినాయి. వాయోరగ్ని. ఇప్పుడు ఈ వాయువు నుంచి అగ్ని పుట్టిందిట. ఈ అగ్నికి మూడు గుణాలు వచ్చాయి. ఆకాశంలో ఉండేటువంటి శబ్దము ఈ అగ్నిలో ఉంది. అందుకని అగ్ని చిటపటా మండుతోంది అనేటువంటి పదం మనం వాడుతున్నాం, దానికి శబ్దం ఉంది. వాయువులో ఉండేటువంటి స్పర్శ కూడా అగ్నికి ఉంది, అందుకని అది ముట్టుకుంటే కాలుతోంది, అంటే దాని స్పర్శ దానికి ఉంది. ఈ రెండింటితో పాటు మూడో కొత్త గుణం ఏమిటయ్యా అంటే రూపం కంటికి కనబడుతోంది. ఆకాశం కనబడట్లా, గాలి కనబడట్లా, కానీ నిప్పు కంటికి కనబడుతోంది. కానీ అగ్ని దీంట్లో మూడో గుణం చేరింది. అగ్నే ఆపహ, అగ్ని నుంచి నీరు పుట్టిందని అన్నారు. ఈ నీటిలో పై మూడు గుణాలతో పాటు మరో గుణం కూడా చేరుతుంది. ఎట్లా? ఆకాశంలో ఉండేటువంటి శబ్దం ఉంది, నీరు గలగలా పాడుతోంది. అలానే వాయువులో ఉండేటువంటి స్పర్శ గుణం ఉంది, నీరు ముట్టుకుంటే చల్లగానే వెచ్చగానే తగులుతోంది. అలానే అగ్నిలో ఉండేటువంటి మూడో గుణం కూడా ఉంది, రూపం కనబడుతోంది, నీరు కంటికి స్పష్టంగా తెలుస్తోంది. మీరు లేనటువంటి నాలుగో గుణం ఏమిటయ్యా అంటే గనక రుచి. నీరు తాగినప్పుడు తీయగా ఉందో ఎలా ఉందో తెలుస్తోంది. నీళ్లు రుచించనటువంటి స్థితి వచ్చింది అంటే శరీరానికి అస్వస్థత ఉన్నది అని అర్థం. అందుకని నీరు రుచించేదాకా శరీరం ఆరోగ్యంగా లేనట్టే లెక్క. ఇప్పుడు ఈ నీటి నుంచి తర్వాత పుట్టినటువంటి ఐదవ భూతం ఏమిటయ్యా అంటే భూమి. ఇది అంతటి కూడా సారమైనటువంటిది. పైనుండేటువంటి గుణములన్నిటితో పాటు అదనంగా ఐదవ గుణాన్ని కూడా తనలో కలిగి ఉంటుంది ఈ భూమి. వినటానికి కొంచెం గజిబిజిగా ఉన్న వాస్తవం ఇది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అసలు ఈ పార్థివ మూర్తులకు ఉండేటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది. ఎందుకు మనం వినాయకుడిని మట్టితోనే చేస్తాం, ఎందుకు శివలింగాన్ని మట్టితోనే చేస్తాం, ఎప్పుడు ఏ వ్రతాలు వచ్చినా మట్టితోనే మూర్తులు తయారు చేసి ఎందుకు పూజిస్తాం అనే దానికి యథార్థమైన కారణం ఇదే. అసలు అక్కడ ఈ భూమిలో చూడండి పై నాలుగు గుణాలు కూడా ఉన్నాయి. శబ్దం ఉంది, ఇందాకే అనుకున్నాం, నేలకి చెవి ఆంచి వింటే శబ్దం వినబడుతున్నది. అలానే వాయువులో ఉండేటువంటి స్పర్శ అనే లక్షణం భూమికి ఉంది, స్పర్శ తెలుస్తోంది. అగ్నికి ఉన్నట్టుగానే దీనికి కూడా రూపం ఉంది కనుక రూపం అనేటువంటి లక్షణం తెలుస్తున్నది. నీటికి ఉన్నట్టుగానే దీనికి రుచి అనేటువంటిది ఒకటి ఉంది. నేలకి మీద వేసుకుంటే మట్టి గురించి మనకు తెలుస్తుంది, దాని రుచి ఎలా ఉందో. ఇక ఈ నాలుగిటికి లేనటువంటిది, పై నాలుగు భూతాలకి లేనటువంటిది పృథ్వీకి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏమిటయ్యా అంటే గంధం, వాసన. నిప్పు మంచి వాసన వస్తుంది చెప్పండి, విందాం, కుదరదుగా. అందుకని చెప్పని మరి గాలికి మంచి వాసన వస్తుందని అంటున్నాం. అంటే గాలి వాసనని పట్టుకొస్తుంది కానీ గాలికి వాసన ఏం లేదు. అక్కడ వాసన ఏదో ఉంటే అది పట్టుకొస్తుంది, కానీ గంధవాహకుడు అని వాయుదేవుడికి పేరే తప్ప ఆయనకంటూ సహజంగా గంధం ఏం లేదు. కానీ మట్టికి సహజంగా గంధం ఉంది. అందుకని ఎక్కడైనా వాన పడింది అనుకోండి మట్టి వాసన వస్తుంది అని అంటాం. అక్కడ నీటి యొక్క తడిపి కారణం చేత మట్టి పైకి చక్కటి గంధాన్ని వెదజల్లుతూ వస్తుంది. అలా ఈ శరీరమందు కూడా ఈ ఐదు భూతములు ఉన్నటువంటి కారణం చేతనే మనకి వినికిడి శక్తి కానీ, చూసేటువంటి శక్తి కానీ, శరీరంలో ఉండేటువంటి వర్చస్సు కానీ ఈ సమస్తం కూడా ఏర్పడుతున్నాయి. అలా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము ఏదైతే కోరుకుంటోందో అవన్నీ ఇవ్వడానికి గాను సంసిద్ధంగా ఉండేటువంటి శక్తి ఈ మట్టికి ఉంటుంది కనుక ఆ పార్థివమూర్తిని తయారు చేసి దాంతోనే పూజ చేస్తున్నాం. మరి ఇందులో ఎందుకు మనం ఈ కాస్తగా ఉండేటువంటి పాదరసాన్ని చేరుస్తున్నాము అని అంటే ఈ పాదరసం సాక్షాత్తు శివవీర్యము కనుక సమస్తమైన లోహాలను కూడా తనలో కలిపేసుకుంటుంది. అదొక్కటే మిగులుతుంది, ఏ లోహం ఉన్నా ముక్కలు చెక్కలైపోవాల్సిందే. అలా లయకారకుడైనటువంటి వాడు ఈశ్వరుడు మాత్రమే, అన్నిటినీ తనలో చేర్చుకునేటువంటి వాడు ఈశ్వరుడే. ఏదైనప్పటికీ ఒకరోజు లైవ్ అవ్వాల్సిందే అనేటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది కనుక దాంట్లో చేరుస్తాం. ఇలా ఈ పార్థివలింగము చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ పార్థివలింగం లభించినప్పుడు మనం చక్కగా పూజ చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉండేటువంటిది నర్మద బాలలింగములు. అటువంటి వాటిని ప్రతి సోమవారం కూడా ఆరాధన చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలు మనం సొంతం చేసుకోగలుగుతాం. అటువంటి పరమేశ్వరుడు యొక్క కరుణాకృప కటాక్షములు మనందరికి కూడా కలగాలని చెప్పిన ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం.
గోమతీ చక్రాల ద్వారా మనకుండేటువంటి కష్టాన్ని మనం తొలగించుకునడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కోర్టు కేసుల వలన సతమతం అవుతున్నప్పుడు కోర్టు హియరింగ్స్కి మీరు వెళ్ళే ముందు మీరు గోమతీ చక్రాలతో పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అంటే మీరు ఎప్పుడు కోర్టుకి వెళ్ళవలసి వచ్చినా ఈ ప్రకారంగా చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు కొంత మేలు కలుగుతుంది. అయితే అది ధర్మబద్ధమైనటువంటి కేసు అయి ఉండాలి, ధర్మం మీ వైపు అయినటువంటిది అయి ఉండాలి. అధర్మానికి ఎప్పుడు కూడా భగవంతుడు సహకరించడు. ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ ఫలితాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజున మీరు కోర్టుకు వెళ్ళాలి అని అనుకుందాం. ఉదాహరణకి 5 గోమతీ చక్రాలు తీసుకోండి. 5 గోమతీ చక్రాలు తీసుకోండి. ఈ 5 గోమతీ చక్రాలని ముందు దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని, తర్వాత 5 గోమతీ చక్రాలు కూడా తీసుకొని కులదేవతకి ఇష్టదేవతకి నమస్కారం చేసుకొని పై షర్టు జేబులో పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ బొడ్డుకి కింది భాగాల్లో వీటిని ధరించవద్దు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పై జేబుల్లో ఉండే విధంగానే జాగ్రత్త తీసుకోండి. మరి స్త్రీలకు పై జేబులు ఉండవు కదా అంటే ఎలాగ హ్యాండ్ బ్యాగులు ఏవో ఒకటి భుజాన వేసుకుంటూ ఉంటారు కదా, వాటిలో పెట్టుకోండి. అవి ఎప్పుడు ఈ భుజం మీదే ఉండే విధంగా చూసుకోండి. కింది భాగాల్లోకి ఎప్పుడు కూడా మనం రానివ్వకూడదు వీటిని. కనుక చక్కగా ఈ పై జేబులో పెట్టుకొని మొట్టమొదటి అడుగు ఏదైతే సింహద్వారం దాటి మీరు బయట వేస్తున్నారో, ప్రధానమైన గడప దాటి మీరు బయట అడుగు పెడుతున్నారో, ఆ అడుగు ఏ నాసికారంధ్రం ద్వారా శ్వాస సాగుతోందో ఆ కాలుని బయట పెట్టండి. ఉదాహరణకి కుడి ముక్కులో నుంచి మీకు గాలి పీల్చుకుంటున్నారు అనుకోండి, కుడి కాలు బయట పెట్టండి. ఎడమ ముక్కులో నుంచి శ్వాస జరుగుతోంది అనుకోండి, అప్పుడు ఎడం కాలు బయట పెట్టండి. సహజంగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఎప్పుడు కుడి నాసికారంధ్రం ద్వారా వెళ్తూ ఉంటుంది. కొంచెం ఉద్వేగానికి లోనై ఉన్నప్పుడల్లా ఎడమ ముక్కు ద్వారా ఈ శ్వాస వెళ్తూ ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకొని ఆ పాదమును బయట ఉంచి అప్పుడు మీరు వెళ్తూ ఉండండి. ఇలా ఎప్పుడు మీరు కోర్టు కేసులకు సంబంధించి వెళ్ళవలసి వచ్చినా కోర్టుకి ఇలానే వెళ్తూ ఉండండి. అలానే కోర్టు కేసులకు సంబంధించి ఎప్పుడు మీరు లాయర్లను సంప్రదించవలసి వచ్చినా కానీ ఇలానే వెళ్తూ ఉండండి. అప్పుడు కోర్టు కేసులన్నీ కూడా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే ఇందా చెప్పినట్టుగా అవన్నీ కూడా ధర్మబద్ధమైనవి ఉన్నప్పుడు మాత్రమే, అలానే జాతకరీత్యా మనకి యోగాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞాపకం మాత్రం పెట్టుకోవాలి. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.